అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో మనమైతే ఈరోజు నిన్న ఒక వీడియోలో నేనైతే బీటెక్ జాయిన్ అయ్యే ముందు మనం ఏమేమి నేర్చుకోవాలన్న దాంట్లో కోడింగ్ అనే ఆస్పెక్ట్ ఒకటి యాడ్ చేశాను. సో ఆ కోడింగ్ అనే ఆస్పెక్ట్స్ మీద మీరు అసలు కోడింగ్ అనేది ఎలా నేర్చుకోవాలి, ఫస్ట్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనేది మనం అయితే ఈ వీడియో చూద్దాం. నేనైతే బేసిక్గా ఫస్ట్ సజెస్ట్ చేసేది పైథాన్ లాంగ్వేజ్ అయితే ఫస్ట్ బిగినర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. సో ఫస్ట్ మీరు పైథాన్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే అప్పుడప్పుడు తర్వాత మీరే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఎందుకంటే పైథాన్కి నెక్స్ట్ సి కూడా నేర్చుకోవాలి. మనం జాయిన్ అయ్యే ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ కొన్ని కాలేజెస్లో అయితే ఫస్ట్ ఇయర్ పైథాన్ పెడతారు. సో కొన్ని కాలేజెస్లో అయితే ఫస్ట్ ఇయర్ సి పెడతారు. సో ఏ కాలేజ్ ఇష్టం మా కాలేజ్, సో విడివిడిగా ఉంటాయి. నేనైతే ప్రిఫరబుల్లీ పైథాన్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే పైథాన్ ఇస్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ ఎ బిగినర్స్ లాంగ్వేజ్ అనమాట. సో ఈజీలీ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ పైథాన్ అనేది. సో మీరు పైథాన్ అనేది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఫ్రమ్ స్క్రాచ్ అంటే మీకు ఏమీ రానప్పటి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీకు అది దాంట్లో సర్టిఫికేట్ ఇచ్చే వెబ్సైట్స్ ఏమున్నాయి, అలాంటివి ఒక 3 వెబ్సైట్స్ అయితే మీ ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకైతే ఈ వీడియోలో 3 వెబ్సైట్స్ గురించి చెప్తాను. ఆ 3 వెబ్సైట్స్లో మీకు పైథాన్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు, విత్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ 3 వెబ్సైట్స్ ఏంటో అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ నేను ఆ వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసే వెబ్సైట్ ఏది గైస్ అంటే మేము W3 స్కూల్సే ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ W3 స్కూల్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మనం కోడ్ రన్ చేస్తున్నప్పుడు అంత పెద్దగా యాడ్స్, సైడ్ యాడ్స్ వస్తాయి, కానీ మనం మధ్యలో రన్ చేస్తున్నప్పుడు అలాంటి ఏం యాడ్స్ ఉండవు చూడండి. మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి పైథాన్ అనే కాకుండా HTML, జావా స్క్రిప్ట్ ప్రతి ఒక్కటైతే ఇందులో నేర్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే మీకు సర్టిఫికేట్ కావాలంటే మీరైతే మనీ పే చేయాల్సి వస్తుంది ఈ వెబ్సైట్కి మాత్రం. నెక్స్ట్ చెప్పే వెబ్సైట్కి అయితే సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ వెబ్సైట్లో మీకు సర్టిఫికేట్ కావాలంటే మీరు ఇక్కడ పర్చేజ్ అయితే చేసుకోవాలి. సో అలా కాకుండా ఈ వెబ్సైట్ ఎందుకు నాకు నచ్చిందంటే చెప్పే కదా రీజన్. ఇక్కడ ప్రతి ఒక్క దానికి మీరు మొబైల్లో కూడా మీరైతే ఈ కోడ్ని రన్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చేసి W3 స్కూల్స్లో లాగిన్ అయిన తర్వాత మీరు ట్రై టు యువర్ సెల్ఫ్ అని కొట్టిన తర్వాత మీరు వాళ్ళ ఓన్ సర్వర్లో పైథాన్ రన్ చేసుకోవచ్చు. అది మొబైల్ అయినా కావండి, పీసీ అయినా కావండి, ఎందులో అయినా కానివ్వండి. సో నాకు ఇది W3 స్కూల్స్లో నచ్చిన మెయిన్ పార్ట్. ఇందులో మీకు పైథాన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇది నేను పాత వీడియోలో అయితే చెప్పాను. సో మళ్ళీ మీకు ఇంకోసారి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మైండ్లెస్టర్ గైస్. సో ఇదేంటంటే వీడియో కోర్స్ అనమాట. ఏంటంటే ఇది ప్రతి ఒక్క పైథాన్ నుంచి చిన్న బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా మీకైతే వీడియో రూపంలో అయితే వీళ్ళైతే పైథాన్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళైతే సర్టిఫికేట్ కూడా మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి సర్టిఫికేట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఆ కోర్స్ ఎండింగ్లో మీకు అయితే సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇదైతే మైండ్లెస్టర్ గైస్, ఇదైతే గుర్తుపెట్టుకుని. ఇదంటే వీడియో రూపంలో మీకైతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఈ వెబ్సైట్లో నేర్పిస్తారు, మైండ్లెస్టర్. తర్వాత వచ్చేసరికి ఎలిసన్ వెబ్సైట్ నాకు ఇందులో ఇంకా చాలా నచ్చింది. ఇదైతే పెయిడ్ కోర్స్ అనమాట. ఇక్కడ మీకు చాలామంది లెర్నర్స్ అయితే ఎలిసన్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు ఎలిసన్కి. ఇందులో అయితే మీకు పైథాన్ ప్రోగ్రామ్స్లో డిప్లొమా ఫర్ పైథాన్ ఫండమెంటల్స్ అని, పైథాన్లో ఫర్ బిగినర్స్ అని చాలా రకాల 20 కోర్సెస్ ఉన్నాయి, టాప్ 20 కోర్సెస్. ఇందులో అయితే చాలామంది లర్నర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే అవర్స్ బేస్ అనమాట. 10 to 15 అవర్స్ లోపు ఇలాగా మీరు గ్యాప్ ఇచ్చుకుంటూ అయినా ఆ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఒక్కొక్క అంటే ఇక్కడ ఫస్ట్లో చూసుకున్నట్టయితే ఇది ఒక్కొక్క అంటే ఒక పర్సన్ ఒక కోర్స్ అలాగ పెడతారనమాట ఇందులో ఎలిసన్ అనే వెబ్సైట్లో. సో ఇందులో పెయిడ్ ఉంటాయి, ఫ్రీ ఉంటాయి. అదైతే మీరు చూస్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. ఎలిసన్ అనేది చాలా పర్ఫెక్ట్ వెబ్సైట్. నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది W3 స్కూల్స్ గైస్. W3 స్కూల్స్లో మీరైతే పైథాన్ స్టార్ట్ చేయండి నేర్చుకోవడం. తర్వాత పెయిడ్గా నేర్చుకుంటానంటే మీరైతే ఎలిసన్లో నేర్చుకోండి. ఫ్రీ సర్టిఫికేట్ అండ్ ఫ్రీగా ఉండేది మాత్రం మైండ్లెస్టర్ గైస్. సో ఇది కూడా ఫ్రీ, కాకపోతే సర్టిఫికేట్ కావాలంటే మీకు అయితే పెయిడ్ ఉంటుంది. ఇందులో అయితే మీకు 2 ఫ్రీయే. ఓకే, మీరు ఎప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఓకే మొత్తం అయిపోయింది, నేర్చుకున్నారు. ఎక్కడదా నేర్చుకున్నారు? స్ట్రింగ్ ఫార్మేటింగ్ నేర్చుకున్నారు, ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నారు, మాడ్యూల్స్ నేర్చుకున్నారు. మొత్తం అంతా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీకు ఆ లాంగ్వేజ్ వచ్చింది అని మీకు ఎలా తెలుస్తుంది? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఎర్రర్స్ కానీ, దాన్ని బట్టి అయితే మెయిన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మీకు ఆ లాంగ్వేజ్ వచ్చిందా లేదని తెలుస్తుంది. సో అలా లాంగ్వేజ్ వచ్చింది అని చేయాలంటే మన ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి, మనం అందులో లాజిక్ అప్లై చేయగలగాలి. సో అలాగని మన ప్రాబ్లమ్స్ చేయకుండా అయితే ప్రాబ్లమ్స్ 2 చేయాలి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటే మీరైతే హ్యాకర్స్ ర్యాంక్ అనే వెబ్సైట్ అయితే వాడండి. సో ఇదైతే ది బెస్ట్ అనమాట, హ్యాకర్ ర్యాంక్.
ఇక్కడ ప్రతి ఒక్కటి పైథాన్ మీద ప్రతి ఒక్క దాని మీద మీకైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తుంటే మీకు సక్సెస్ రేట్ అని లేకపోతే స్టార్స్ అని వస్తూ ఉంటాయి. మీకు వచ్చినది మీకు వచ్చినంత వరకు ఇక్కడైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాని మీద ఉంటాయి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద ప్రింట్ చూసారా ఇక్కడ మీరు హలో వరల్డ్ దగ్గర నుంచి ఇంకా లాస్ట్లో మీరు ఇక్కడ అయితే డిఫికల్టీ లెవెల్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈజీ, మీడియం, హార్డ్ అని మీకు ఎంతవరకు వచ్చిందని చెప్పి మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. సో అందుకని నేను ఇదైతే ది బెస్ట్. ఫస్ట్ WG3 స్కూల్తో సర్టిఫికేట్ లేకపోయినా అందులో అయితే ప్రాక్టీస్ చేసుకొని అందులో మీరు నేర్చుకొని ఇందులోకి వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టయితే ఇంకైతే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చేసినట్టే. బిఫోర్ జాయినింగ్ ద బీటెక్ గురించి అయితే నేను చెప్తున్నాను మీరు ఎలా నేర్చుకోవచ్చని. నెస్టెడ్ లిస్ట్ అని, లిస్ట్, టపుల్, సెట్ మీరు అలా అని కాకుండా ఆఫ్లైన్ సెంటర్స్లో కూడా నేర్చుకోవచ్చు. నేనైతే ఆఫ్లైన్ సెంటర్లో నేర్చుకుంటున్నాను, ఆన్లైన్లో కూడా నేర్చుకుంటున్నాను. సో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే షేర్ చేసుకుంటున్నాను అంతే. సో మీరు ఇక్కడ గేమ్స్ ఇక్కడ మీకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాడు. మీనియన్ గేమ్ అని ఇలాగా గేమ్స్ కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. హ్యాకర్స్ ర్యాంక్ అనే వెబ్సైట్. సో మీరు ప్రాక్టీస్ చేయండి పైథాన్ లాంగ్వేజ్. ఎక్కడ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పే అంత ఎక్స్పీరియన్స్ నాకు లేకపోయినా ఫస్ట్ పైథాన్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనేది చెప్పాను. తర్వాత పైథాన్ ప్రోగ్రామ్ మనం వచ్చింది ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పాను. సో ఈ వీడియో కిందే గైస్. సో మీకైతే ఇది ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సైనింగ్ ఆఫ్, బాయ్.